ఈరోజు కామన్ బైల్ డక్ట్ స్టోన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీన్ని సిబిడి స్టోన్స్ అంటాం అన్నమాట. సిబిడి స్టోన్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి స్టోన్స్, దీని లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. కామన్ బైల్ డక్ట్ అనేది ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్, లివర్ నుంచి పిత్తరసాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. గ్యాల్ బ్లాడర్ అనేది కామన్ బైల్ డక్ట్ కి అతుక్కొని ఉంటుంది. కామన్ బైల్ డక్ట్ సైజు చాలా చిన్నగానే ఉంటుంది, ఒక 5 to 6 millimeters అంతా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ దీని సైజు కూడా పెరుగుతుంది కొంచెం మైల్డ్గా. కామన్ బైల్ డక్ట్ స్టోన్స్ అనేది మీరు చాలా మంది వినుంటారు. జనరల్లీ కామన్ బైల్ డక్ట్ స్టోన్స్ అనేది ప్రైమరీగా ఉండవు, అంటే కామన్ బైల్ డక్ట్లో ఈ స్టోన్స్ తయారు కావన్నమాట. పిత్తాశయంలో ఉన్న స్టోన్సే కిందికి జారి ఈ కామన్ బైల్ డక్ట్లోకి వస్తాయి, అంటే దే ఆర్ సెకండరీ టు గ్యాల్ స్టోన్స్. పిత్తాశయంలో రాళ్ళు ఉన్న వారికే ఈ సిబిడి స్టోన్స్ కూడా వస్తాయన్నమాట. దీని లక్షణాలు ఏంటి, కామన్ బైల్ డక్ట్లో స్టోన్స్ ఉంటే ఎలాంటి లక్షణాలు వస్తాయంటే, చాలామందికి కడుపు నొప్పి రావడం, రైట్ అప్పర్ అబ్డౌనల్ పెయిన్ మధ్యలో కానీ రైట్ సైడ్లో కానీ కడుపు నొప్పి రావడం, తర్వాత జాండిస్ అంటే పచ్చకామర్లు రావడం, జ్వరం. బైల్ డక్ట్ స్టోన్స్ ఉన్న వారికి ఆ పిత్తరసం కిందికి నీట్గా ఫ్లో కాదు కాబట్టి సో బ్లాక్ అవుతుంది, ఈ బైల్ డక్ట్ అనేది బ్లాక్ అయిపోయి జాండిస్ వస్తుంది. అదే కాకుండా ఫీవర్ వస్తుంది ఇన్ఫెక్షన్ వలన. సో ఫ్లో సరిగ్గా లేకున్నప్పుడు ఆ స్టేసిస్ వలన ఇన్ఫెక్షన్ వస్తుంది. బైల్ డక్ట్ని ఆ స్టోన్స్ బ్లాక్ చేస్తాయి కాబట్టి జాండిస్ వస్తుంది. అదే కాకుండా ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్, చలి జ్వరం అంతా వస్తుంది అనమాట. దీన్నే కొలాంజైటిస్ అని చెప్తాం. ఈ కొలాంజైటిస్ అనేది చాలా సీరియస్ కూడా అవ్వచ్చు. కొలాంజైటిస్ అనేది ఒక సెప్సిస్, ఒక సీరియస్ ఫార్మ్ ఆఫ్ సెప్సిస్ లకి దారితీసి చాలా మందికి కిడ్నీ ఫెయిల్ అవ్వడము, ఆ షాక్లోకి వెళ్ళడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో బైల్ డక్ట్ స్టోన్స్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం, దానికి ఆల్వేస్ వీ షుడ్ ట్రీట్. సో గ్యాల్ స్టోన్స్ వల్ల వచ్చే ఒక కాంప్లికేషన్ ఇది బైల్ డక్ట్ స్టోన్స్ అనేది. బైల్ డక్ట్లో స్టోన్స్